హలో అండి. చికెన్ పులుసు ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. అన్నంలోకి కాదు, వడలలోకి కూడా ఇంకా బాగుంటుంది. ఈ చికెన్ పులుసు చేయడం కూడా చాలా ఈజీ. మొదట చికెన్ని శుభ్రంగా కడిగి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి, కొద్దిగా నూనె వేసి 10 నిమిషాలు ఉడికించాలి. ఇలా చేసే చికెన్ పులుసులో నూనె ఎక్కువ పట్టదు. ఇప్పుడు వేసిన నూనెనే మళ్ళీ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. చికెన్ సగం ఉడికాక అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, సరిపడా కారం, ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత ఉడికిన చికెన్లో 1 కప్పు పెరుగు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా ఎక్కువగానే వేయాలి, గరం మసాలా, నిమ్మకాయ రసం వేసి బాగా కలిపి మూత పెట్టేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించండి. చివరిగా కొద్దిగా కసూరి మెతి వేసి బాగా కలిపి వేడివేడిగా అన్నంలోకి కానీ వడలలోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి.